ఇవేంటో తెలుసా మీకు? మీకోసమే ఈరోజు వీటిని పరిచయం చేస్తున్నానండి. ఇవి ఊదలు మనకి. అంటే చిరుధాన్యాలు అంటారు కదా! కొర్రలు, అంటుకొర్రలు, ఊదలు, సామెలు, అరికెలు అట్లా చిరుధాన్యాలు ఉంటాయండి మనకి. ఆ చిరుధాన్యాల్లో ఇవి ఊదలనే రకం అన్నమాట. ఇవి ఎందుకంటే మనం ఫైబర్ కోసం అని చెప్పి వీటిని తింటూ ఉండాలి అప్పుడప్పుడు. డైలీ కూడా తినొచ్చండి. కాకపోతే వీటికి చేసుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుందండి. అప్పటికప్పుడే కడిగి అప్పటికప్పుడే అలాగా అసలు చేయకూడదు వీటిని. వీటిని మనం 10 గంటలు అట్లా నానబెడితే వీటిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ నాని ఆ నీళ్ళలోకి వచ్చేస్తాయి అన్నమాట. అలా 10 గంటలు మనం నానబెట్టుకొని అట్లా చేసుకోవాలి. నేనైతే దీనికి ఉదయాన్నే పులిహోర చేద్దామని చెప్పి నైటే వీటిని శుభ్రంగా కడిగి ఆ విధంగా నేను నానబెట్టాను. ఒక మామిడికాయను కూడా తురిమి పెట్టుకున్నానండి, మామిడికాయ పులిహోర చేద్దామని. ముందుగా మనం ఇంక ఉదయాన్నే లేచిన తర్వాత ఇదిగో ఈ నీటిని చూడండి, నేను అసలు అయితే వంపేయలేదు. అదే వాటర్ని ఆవంతో ఇంకా ఆ గిన్నెనే మొత్తం పెట్టేశానండి. మధ్యలో అలాగ కొంచెం గంటతో తిప్పుకుంటే అడుగంటుకోకుండా ఉంటాయండి ఇవి. ఇదిగో ఈ విధంగా మనకి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఈ విధంగా ఎగరాలి. సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే చిన్నగా మగ్గుతాయి. తర్వాత నీరు తీసిందో లేదో చూసి దించేసుకోవాలండి. ఇవి మనం పులిహోర అనుకున్నాం కాబట్టి మనం కొంచెం పొడి పొడిగానే వండుకుందాము. మామూలుగా రైస్లోకి కర్రీస్లోకి రైస్ లాగా తినాలని చెప్తే ఇంకొంచెం లూజ్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పులుసు కూరలు, సాంబారు అట్లా తింటే చాలా బాగుంటుంది వీటిల్లోకి. ఇలాగ మనం ముందుగానే రైస్ వండుకొని ఇలాగ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం పులిహోరకి తిరగమాత పెట్టుకుందాము. బాండీ పెట్టుకొని దానిలో 3 స్పూన్లు నూనె వేసి మనకి పోపు దినుసులు ఉంటాయి కదా, పచ్చెనగపప్పు. మేమైతే పచ్చెనగపప్పు బాగా వాడతామండి పులిహోరలకు, మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కాస్త పల్లీల పప్పు వేసి వాటిని ఎర్రగా ఎగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని పచ్చిమిరకాయలు, పసుపు వేసేసుకొని ఈ విధంగా మనం పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టిన తర్వాత ఈ పోపు అయితే మనకి చల్లగా ఆరాలి అనేమి ఉండదండి. వేడివేడి మీదుగా కూడా అలాగే చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది కూడా. ఇలాగ మనకి ఈ ఉడికిన ఈ ఊదల బియ్యాన్ని మనం బాండీలో ఇలా వేసుకొని మనం నార్మల్గా పులిహోర చేసుకుంటాం కదండి, అలాగే కొంచెం దానికి రుచికి తగిన సాల్ట్ వేసుకొని మనం మామిడికాయ, ఇదిగో ఈ విధంగా నేను మామిడికాయనైతే నైటే తురిమి పెట్టానండి. ఈ మామిడికాయ తురుమును కూడా వేసేసి మనకి సరిపడా వేసుకోవచ్చు, అవసరమైతే చూసుకొని మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకుంటే ఈ ఊదలు పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొర్రలతో చేసినా కూడా బాగుంటాయండి. ఏది చేసినా కూడా ప్రాసెస్ మాత్రం ఒకటేను. నైటే మనం సోక్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి బియ్యాన్ని కడిగి శుభ్రంగా. ఉదయాన్నే ఆ వాటర్ వంపేయకుండా అలాగే మనం చేసుకోవాలి. ఫైనల్ టచ్ ఏముంటుందండి, మనం ఏది చేసుకున్నా మనకు కొత్తిమీరే కదా, మనం ఫైనల్ టచ్ ఇలా వేసుకొని ఇలా దింపేసుకోవడమే. థ్యాంక్స్.